ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? ఆధారం కార్డు తీసుకుపోతాను, రేషన్ కార్డు తీసుకుపోతాను, బ్యాంకు పాస్ పుస్తకం కూడా పట్టుకుపోతాను, అట్లనే భూమి పట్ట పాస్ పుస్తకం కూడా తీసుకుపోతాను. ఇక మనం ఆడికి పోయినాక మళ్ళీ అది లేదు ఇది లేదని అంటే మళ్ళీ తిప్ప అవుతుంది. ఆ నుంచి వెళ్ళగొడితే మళ్ళీ ఎటుగా అనడం అవుతాం. మరి భూమి పట్ట పాస్ బుక్ ఏంది కదా, ఆధార్ కార్డు ఒక ఫోటో ఉంటే చాలు. అరే వాళ్ళు కదా కూడా ఆడికి పోయినాక భూమి పట్ట పాస్ పుస్తకం కావాలి, పాస్ ఫోటో కావాలి, పక్కింటోడి పచార కావాలని వెళ్ళగొడితే మళ్ళీ ఎటు కాకుండా అవుతాం. ఆ నుంచి ఇంత దూరం అవుతాం మళ్ళీ మనం. అందుకే అన్ని తీర్లు పట్టుకొని పోవాలి. నీకు తెలియదు, నువ్వు సపరేట్ రా. ఓ పోకటా, ఇంతకు అవన్నీ పట్టుకొని మీరు ఎటు పోతున్నారో అది చెప్పు ముసలోడా. అవి అవసరమా లేదా నేను చెప్తా కానీ. ఈమెకు ఈకలు తోకలు అన్నీ తెలుసా అని నాకు చెప్పుర్రి, నేను తెలుసుకొని చెప్తా అని ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతాను. మా తిప్పలేదో మేము పడతాం కానీ ముందుగా నీకు రాసి ఇచ్చిన వార్తలు ఏవో చక్కగా చదువుకో. ఏమో మాయమడి ఎందుకు పడతాను పారపా. ముసలోని తిక్క చూడుండ్రి. ఇంతకి ఏడికి పోతున్నారో అదన్నా చెప్పుండ్రే, పుణ్యం ఉంటది గాని. జూబ్లీ హిల్స్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని నామినేషన్ వేసినందుకు పోతాను ఇద్దరం. ఓహో, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లా అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలతోని సర్కార్ ఆడుకుంటున్నదని 200 మంది రైతులు నామినేషన్ ఎత్తున్నారట. ఆ ముచ్చట తెలుసా మీరు ఈ కథలు పడుతున్నది? అవును, మాకు అన్యాయం జరిగింది అని ఆ 200 మంది రైతులు నామినేషన్ వేసినందుకు పోతారు కదా. మాకు అన్యాయం జరిగిందని మేము కూడా నామినేషన్ వేసినందుకు పోతాను సర్కార్కు వ్యతిరేకంగా. సర్కార్ మీకు అన్యాయం చేస్తున్నదా? ఇంతకు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో అది చెప్పు ముసలోడా. ఏమని చెప్పాలి, ఒక్కటా రెండా చెప్పేటందుకు మా రైతులకు 100% రుణమాఫీ చేసినామని చెప్పుకుంటాంది సర్కారు. ఏది నాకు ఇంకా రుణమాఫీ కానే కాలేదు. సర్కారు గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పడతామని చెప్పిర్రు. నాకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. నా ముసలిదానికి నెలకు 2500 రూపాయల గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. అది పథకే లేదు. 500 రూపాయలకే గాస్ బుడ్డి ఇస్తామని చెప్పిర్రు. ఏదది ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని మాటలు తప్పింది సర్కారు. అందుకే వాటికి నిరసనగా మేము నామినేషన్ వేసినందుకు పోతాను. సరే, నీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి, మరి ఆ తమ్ముడెందుకు నామినేషన్ వేసేటందుకు వస్తున్నాడు అది చెప్పు. నీకే ముచ్చట తెలుసా దానికి చెప్పేందుకు పోతాను మోగోని చెక్క నీ కదా ఆగు నేను చెప్తా. అయితే వీని ముచ్చట అనే బుజ్జి, వీనికి పెళ్ళి అయ్యి ఏడాదిని అర్థం అవుతుంది. కళ్యాణ లక్ష్మి కింద వీని పెళ్ళానికి తులం బంగారం పెడతా అని చెప్పింది సర్కారు. ఏది ఇప్పటి వరకు ఈ సమయత్తు బంగారం కూడా లేదట. అందుకే వీడు కూడా సర్కారు మీద వ్యతిరేకంగా నామినేషన్ వేద్దామని అత్తాడు. అవును, ఇదైతే నిజమేనే తాత. రేవంత్ సార్ సర్కారు గద్దెనెక్కక ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు. వాటిట్లా ఏది చక్కగా పొడిగెళ్తలేదు. ఎట్లా పొడిగెళ్తుంది? లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం, కానీ అన్ని అప్పులే వెళ్తానే అని చెప్పి కారు పాచోళ్ళు చేసిన అప్పుల కంటే వీళ్ళే ఎక్కువ అప్పులు చేసుకుంటే అభివృద్ధి చేస్తాను అని చెప్పవచ్చు. కానీ ఒక్క పథకం పొడిగెళ్ళింది లేదా. ఇక అభివృద్ధిగా అమ్మాయి ఎట్లయితుంది? అందుకే అందరం నామినేషన్ వేస్తాం మేము చూడు. అరే నీ అవ్వా, ఇట్లా నామినేషన్ వేసినంత మాత్రాన సర్కారు అన్న పథకాలన్నీ అమలు పరుస్తుందని ఎట్లా అనుకుంటున్నావే? అమలు పరచకుండా కనీసం ఆలోచన చేస్తుంది కదా. నామినేషన్ వేస్తాం. జూబ్లీ హిల్స్లో వాడకు తిరుక్కుంటా సర్కారు మాకు చేస్తామని ఏంటి చేస్తలేదు, ఇస్తామనే ఏంటి ఇస్తలేదు అని చెప్పి అందరికీ జనాలందరికీ చెప్తాంటాం. అట్లా జనాలకు తెలిసేది ఉంటే సర్కారు విధానం ఏందనేది కూడా అర్థమవుతుంది కదా వాళ్ళకు. ఇట్లా ఎంతో కొంత సర్కారుకు నట్టం కాదురా. అవును, మీరు ఇట్లా చేసేది ఉంటే సర్కార్కు వాడే ఓట్లకు తూట్లు పడ్డట్టే అవుతుంది. ఆయన సర్కార్కి ఇంకా 3 ఏళ్ల పొద్దున్నదే, ఆ లోపట్ల చేస్తుంది కావచ్చు తీయే. గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పడతామని చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళు దగ్గర పడుతూనే ఉండే. ఇంకెప్పుడు అమలు పడతారా? బాబ్బా ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రో రేవంత్ సార్ మన వాడకట్టుకు వచ్చినప్పుడు. మైకు పట్టుకున్న కాడల్లో, తాత నీకు ఎంత పింఛన్ వస్తుంది? 2000 రూపాయలే కదా. మన సర్కారు అధికారంలోకి రాగానే మీకు తెల్లారే 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పిండు. రైతన్నలారా, మీరు ఇప్పుడే బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకోర్రి. మన చేయిపార్టీ అధికారంలోకి రాగానే తెల్లారే మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అతనే పెళ్లి చేసుకునే ఆడిపిల్లగాళ్ళు మీకు ఇప్పుడు ఎంత వస్తానే? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కదా. అదే మన చేయిపార్టీ సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే 1,00,000 రూపాయలతోటి పాటు ఇంకో తులం బంగారం కూడా వస్తుంది అని చెప్పారు. ఏది అది కూడా ఇంతవరకు పత్తకే లేదు. ఆ మాటలన్నీ పట్టుకొని మేము వాళ్ళెనకనే నడిచినందుకు ఆరు లేదు సూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అయిపోయింది మా జనాల పరిస్థితి. సరే సరే, మరి మీ ఇద్దరేనా ఇంకెవరన్నా వస్తాండ్రా నామినేషన్ వేసేటందుకు?
ఈ పథకాలన్నీ రాంది మా ఇద్దరికే నానే, ఊళ్ళో ఇంకా చాలా మందే ఉన్నారు. బతుకమ్మ చీరలు రాని ముసలోళ్ళు, గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు రాని ఆడిబిడ్డలు, 2 లక్షల ఉద్యోగాలు రాని చదువుకున్న పిల్లగాండ్లు, రుణమాఫీ గాని రైతులు, ఇంటి అడుగు జాగా ఇందిరమ్మ ఇల్లు రాని ఉద్యమకారులు, 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ కారట్ రాని చదువుకున్న పిల్లగాండ్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఊరంతా కదిలింది. ఆల్రెడీ వాళ్ళు ట్రాలీలా ఆ పెద్దమ్మ తల్లి గద్దెల కాడికి వచ్చి ఉండవచ్చు. ఇక మేము బోడే ఆలస్యం, మేము అందరం ఆకం పోయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మొత్తం నామినేషన్లు వేస్తాం చూడు నువ్వు. సరేగా ఇక నువ్వు అయితే నీ కడమ వార్తలు అయితే రాసుకో. ఇగో పిల్ల, మేము నామినేషన్లు వేసినాక ప్రచారానికి వస్తాం, నువ్వు కూడా మాకు జర్రంతా సపోర్ట్ చేయరాదు. అయ్యో సరే ఇక చదువుకో దారా. ఇన్న రానోలా, రీజనల్ రింగ్ రోడ్ కింద భూములు పోతున్న రైతులే కాదు, సర్కారు పథకాలు అందుతలేవని నారాజైనోళ్ళు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు వేద్దామని చూస్తున్నారట. మరి ఈ లెక్కను చూస్తే ఇదివరకు నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లా పసుపు రైతులు కదా మస్తు మంది నామినేషన్లు వేసినట్టే. ఇప్పుడు ఎంతమంది నామినేషన్లు వేస్తారో, ఇక ఈ ఎన్నికల్లా అధికార చేతి పార్టీ మళ్ళేం హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతుందో ఏం కథనో చూడాలి మరిగా.